హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మనకిది చాలా ఇంపార్టెంట్ రోజు. ఈ రోజు అంతా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. తినలేదని ఎదవా. ఇదే నా బండి ప్రస్తుతానికి అయితే ఉన్నది. మన R15 అయితే రీసెంట్గానే సేల్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఇది వాడుతున్నాను. ఇది కూడా ఫ్రెండ్నే. ఒక 3 days బ్యాక్ నేను వైజాగ్లో పాస్పోర్ట్ అప్లై చేయడానికి వెళ్ళాను. తత్కాల్, అది కూడా తత్కాల్లో పాస్పోర్ట్ తీసుకోవడం ఏంటో అనుకుంటున్నారా? మా ఫ్యామిలీతో పాటు కొంతమంది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేశారనమాట. మనకి ఎలాగో ట్రావెలింగ్ పిచ్చి కాబట్టి మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. బేసికల్గా అయితే మనకి పాస్పోర్ట్ లేదు. ఫాస్ట్గా పాస్పోర్ట్ అప్లై చేయమంటే తత్కాల్లో అప్లై చేశా. మనకి ఏది అంత ఈజీగా జరగదు. అట్లాంటిది పాస్పోర్ట్ ఎందుకు అంత ఫాస్ట్గా వస్తుంది చెప్పండి. ఆల్రెడీ మార్చి 30 నేను మా ఫ్యామిలీతో అప్లై చేయడానికి అయితే వెళ్ళాం వైజాగ్. నాది తప్ప అందరితో అప్లై అయిపోయింది. నాది మాత్రం రిజెక్ట్ అయిపోయింది. సింపుల్ రీజన్, సింపుల్ అంటే సింపుల్ రీజన్ కూడా కాదు, అది మ్యాండేటరీ అనమాట. రీజన్స్ వచ్చి అడ్రస్ రాంగ్ అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకోలేదు అంతే. మళ్ళీ నేను అడ్రస్ కరెక్ట్ చేయించుకోవడానికి అండ్ కాలేజ్లో 10th సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడానికి 14 days అయితే పట్టింది. 14 days తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళి అప్లై చేసిన తర్వాత నాకైతే యాక్సెప్ట్ చేశారు. ఇవాళ April 17th పోస్ట్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట, మీకు పాస్పోర్ట్ వచ్చిందని. సో అందుకే వెళ్తున్నా. అండ్ ఇదే పోస్ట్ ఆఫీస్ అనమాట మా ఊరిది. మొత్తానికి పాస్పోర్ట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడాలి అండ్ అందరికీ చెప్పాలి పాస్పోర్ట్ వస్తుందని. ఫైనల్లీ పాస్పోర్ట్ వచ్చింది. మనకి ఎక్స్పైర్ 10 years కాబట్టి 2025 to 2035. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి నాకు పాస్పోర్ట్ వచ్చేసిందని, ఎందుకంటే నాకన్నా ఎక్కువ వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. స్కూల్ ఐడి కార్డ్స్ నుంచి ఇప్పుడు పాస్పోర్ట్ వరకు నేనైతే చాలా దూరం వచ్చేసాను. ఇంట్లో వాళ్ళకి చెప్తాను, ఏమన్నారంటే చూద్దాం పాస్పోర్ట్లో ఎన్ని కంట్రీ స్టాంప్స్ వేయించుకుంటావు అని.